2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. విదేశాల్లో తీసుకున్నటువంటి డివోర్స్ ఇండియాలో చెల్లుతుందా? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. విదేశాల్లో తీసుకున్నటువంటి డివోర్స్ ఇండియాలో చెల్లేటువంటి అవకాశం ఉంటుందా? ఇది కూడా ట్రెండింగ్ టాపిక్ అండి. ఇప్పుడు చాలా మటుకు మనకి యూఎస్ నుంచి, కెనడా నుంచి కాల్స్ కూడా వస్తున్నాయి. బై సేయింగ్ దట్ సార్ నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాను మా హస్బెండ్ తోటి, నాకు ఇక్కడ ఎవరి సపోర్ట్ లేదు. లిటరలీ నాగరాజ్ గారు చాలా కాల్స్ వస్తుంటాయి బయట కంట్రీస్ నుంచి కూడా. నాకు ఇక్కడ మా హస్బెండ్ వల్ల చాలా టార్చర్ అవుతుంది, పేరెంట్స్ సపోర్ట్ లేదు, సిబ్లింగ్ సపోర్ట్ లేదు, నువ్వు ఏం చేస్తావో చేసుకో అంటున్నాడు, నాకు అర్థం అవ్వట్లేదు నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో. బికాస్ నాకు అక్కడ సాలిసిటర్స్, ఇక్కడ అడ్వకేట్స్, ఏది కరెక్ట్, ఎలా వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి అన్నది పెద్ద టాస్క్ అవుతుంది ఫారిన్ కంట్రీస్లో ఉన్న మహిళలకి. అబ్బాయిలు చాలామంది వరకు ఇప్పుడు నాకు వచ్చిన కేసెస్లో క్యాసినోస్కి, గ్యాంబ్లింగ్కి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అక్కడ చాలా ఈజీ. బికాస్ అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే ఎవరితోనూ అఫైర్ పెట్టుకోక్కర్లేదు. అక్కడ చాలా మటుకు ఈ సెక్షువల్ ఇవి లీగల్గా ఉంటాయి. సో దే గో టు ద క్యాసినో బార్స్ అండ్ దే గెట్ అలాంగ్ విత్ ద గర్ల్స్ ఓవర్ దేర్. దానివల్ల అనేక సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్, ఓకే, ఎస్టీడీస్ ఇవి వస్తున్నాయి. సో ది మోస్ట్ అన్ఫార్చునేట్ ఫర్ మీ టు టెల్ దిస్ ఆన్ టెలివిజన్, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే చాలామంది అబ్బాయిలు అక్కడ ఈ ఏదైతే ప్రాస్టిట్యూషన్ అనేది కొంచెం లీగల్గా ఉన్న కంట్రీస్లో when they are getting along with those females, they are getting attracted towards lot of sexual diseases. ఆ డిసీజెస్ మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళ వైఫ్స్కి అంటిస్తాం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వైఫ్స్ కూడా ఎస్టీడీకి బలవుతున్నారు. సో స్లోగా అట్లాంటి పరిస్థితులలో అమ్మాయిలు డివోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది, లేక దూరంగా ఉండాల్సి వస్తుంది. లైక్ ఎప్పుడైతే వీళ్ళు దూరంగా ఉంటున్నారో వీళ్ళు మళ్ళీ ఫిజికల్ యాక్సెప్టెన్స్కి ఫోర్స్ చేసినప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ డివోర్స్. ఓకే, ఇక అక్కడ మీకు ఎంత విచిత్రం అంటే నాగరాజ్ గారు, మానసికంగా ఏ సపోర్టు అక్కడ అమ్మాయికి దొరకదు. తల్లి తండ్రి ఇక్కడ ఉంటారు, అక్కడి నుంచి ఫోన్ చేసి తల్లికి తండ్రికి అక్కడ జరిగినట్టు చెప్తే ఆ తల్లి తండ్రి ఇక్కడికి వచ్చి మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి ఏ అర్ధరాత్రో అయితే ఎర్లీ అవర్స్లోనే ఫోన్ చేసి గంటల తరబడి మాకు చెప్తే మేము పాయింట్స్ మళ్ళీ రాసుకొని లీగల్ రెమెడీ ఎలా అన్నది మేము మా వైపు నుంచి కేస్ టు కేస్ మళ్ళీ రీసెర్చ్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే అక్కడ డైవర్స్ ఇక్కడ వ్యాలిడిటీ అవుతుందా అంటే ఎస్, అక్కడ డైవర్స్ కూడా ఇక్కడ వ్యాలిడిటీ అవుతుంది. అంటే ఏ కేసులో దేని బేస్ చేసి అదే వస్తున్నారు. అయితే ఎప్పుడు వ్యాలిడిటీ అవుతుంది అన్నది నేను మీకు చెప్తున్నాను. వెన్ దే బోత్ లివ్ ఇన్ ద సేమ్ జ్యూరిస్డిక్షన్. ఓకే, అబ్బాయి కెనడానో యూఎస్లోనో ఉండి అమ్మాయి ఇండియాలో ఉంటే అబ్బాయి అక్కడ డైవర్స్ చేసుకుంటే దానికి వ్యాలిడిటీ జ్యూరిస్డిక్షన్ ప్రకారం అవ్వదు. అమ్మాయి అక్కడే ఉండి ఈయన ఎక్స్పార్టీ డివోర్స్ తీసేసుకొని ఏదో అడ్రసెస్ పెట్టేసుకొని డివోర్స్ తీసేసుకొని సీక్రెట్ డివోర్స్ తీసుకుంటే దానికి మళ్ళీ వ్యాలిడిటీ ఉండదు. అమ్మాయి కన్సెంట్లో లేకుండా ఒకళ్ళ వాలంటరీ అపియరెన్స్ ఆఫ్ ద రెస్పాండెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యూఎస్ ఆర్ ఇన్ కెనడా ఆర్ ఎనీ అదర్ ఫారెన్ కోర్ట్స్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ ఇస్ అ డివోర్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇట్లాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి నాగరాజ్ గారు. ఈ పాయింట్స్ ప్రకారం ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ యాజ్ పర్ ద ఇండియన్ లా, ఇఫ్ ద సేమ్ గ్రౌండ్స్ ఆర్ నాట్ రికార్డెడ్ ఇన్ దేర్ పెటిషన్స్ అగైన్ దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. అంటే ఇండియన్ లాలో డైవర్స్కి ఏ గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్సే అక్కడ కూడా అప్లికబుల్ అవుతాయి ఇండియన్స్కి. ఎందుకు అంటే మీరు వెస్ట్రన్ కంట్రీస్లో తీసుకుంటే వితౌట్ గ్రౌండ్స్ ఆల్సో డివోర్స్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ దట్ కంట్రీస్ లా. ఎస్, హిందూ మ్యారేజ్ లా ఏం చెప్తుంది, ఒకళ్ళని భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో పవిత్రంగా చూసుకోవాలి, మరొక స్త్రీని నువ్వు చూడకూడదు, మరొక స్త్రీతో పెళ్లి చేసుకోకూడదు అన్లెస్ యూ గెట్ అ డివోర్స్. సిమిలర్లీ గ్రౌండ్స్ ఏం చెప్తుంది, నువ్వు భార్యని వదిలేయాలంటే దానికి గ్రౌండ్స్ ఏంటి, ప్రాపర్ కారణాలు ఉండాలి, ఆమె నీకు ఫ్యామిలీ పరంగా సహకరించకపోయినా, నీ తల్లిదండ్రులతో నువ్వు ఉంటే నేను నిన్ను వదిలేస్తా అన్నా, లేదా ఆ మహిళ వేరే వాళ్ళతోటి తిరుగుతున్నట్టు మీ దగ్గర సాక్ష్యాలున్నా, లేదా ఆమెకి అనుకోకుండా మీకు పెళ్ళయ్యేటప్పుడు ఆమెకున్న డిసీజెస్ని కవర్ చేసి మీకు చెప్పిన, లేదా ఈమె గతంలోనే పెళ్ళయి డైవర్స్ అయిపోయి మీకు తెలియకుండా మళ్ళీ పెళ్లి చేసిన, అంటే ఫ్యాక్ట్స్ హైడ్ చేసిన, ఈ గ్రౌండ్స్ మీద
ఒక భార్యకి మీరు డివోర్స్ ఇవ్వచ్చు. లేకపోతే ఊరికే నేను పెళ్లి చేసుకున్నాను, నాకు నచ్చలేదు, నేను డైవర్స్ ఇచ్చేస్తానంటే అది కుదరదు. అట్లనే భార్య కూడా భర్తకి ఏ గ్రౌండ్స్ మీద డైవర్స్ ఇవ్వచ్చు ఇండియాలో? క్రూయాలిటీ అని, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని, ఎస్టీడీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ డిసీజెస్ తెచ్చుకున్నా, ఓకే, కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, కొన్ని క్రానిక్ డిసీజెస్ అంటువ్యాధులు లాంటివి ఉంటాయి. అట్లాంటప్పుడు ఇంక వద్దు అనుకుంటే దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్. అట్ ద సేమ్ టైం డిజర్షన్ అంటే వదిలేసి వెళ్ళిపోయాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అసలు కనిపించలేదు. 2 years నుంచి డిజర్షన్ స్టార్ట్ అవుతుంది. 7 years అయితే ఇంకా డెత్ కింద డిక్లేర్ చేసేయచ్చు. ఓకే, సో ఇట్లాంటి గ్రౌండ్స్ ఏవైతే భారతదేశంలో అప్లికబుల్ ఉన్నాయో ఆ గ్రౌండ్సే మీరు ఫారిన్ కంట్రీలో కూడా వేసి డైవర్స్ తీసుకుంటే దట్ ఈస్ స్టిల్ అప్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ వ్యాలిడ్. అసలు కాదు, ఆ గ్రౌండ్స్ లేవు, ఆ సందర్భం లేదు, ఆమెను విలువను కూడా విలువలేదు, వాలంటరీగా రెస్పాండెంట్ అసలు అపియర్ కాలేదు ఫారెన్ కోర్టులో, నేను డైవర్స్ ఇచ్చేస్తాను, నా డైవర్స్ అయిపోయింది అంటే దట్ డివోర్స్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. వెరీ వెల్, అగైన్ యూ కెన్ ఫైల్ అ డివోర్స్ కేస్ ఇన్ ఇండియా అండ్ యూ కెన్ ఫైట్ ఫర్ ద జస్టిస్. ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయొచ్చు ఇండియాకి వచ్చినప్పుడు, ఇండియాకి రాకపోతే లుకౌట్ నోటీస్, కార్నర్ నోటీస్ పంపించచ్చు. ఇఫ్ అవర్ కంట్రీ హ్యాస్ అన్ అండర్స్టాండింగ్ టర్మ్స్ విత్ ద కంట్రీ, ఆయన అక్కడి నుంచి కూడా ఇక్కడికి మనం ఆయన డిపోర్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ వీ కెన్ కండక్ట్ ద ట్రయల్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ క్రూయాలిటీ. ఇవన్నీ 498 ఏవవుతున్నాయి సెక్షన్స్ ప్రకారం. మెయింటెనెన్స్ వేయచ్చు, యాలిమనీ అడగచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్ ప్రాపర్లీ ఇన్ ఫారిన్ కంట్రీ, యూ కెన్ కంటిన్యూ దట్ ఇన్ ఇండియా అగైన్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ నేషనాలిటీ ఈజ్ ఇండియన్. దానికి చాలా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి నాగరాజ్ గారు. కేస్ టు కేస్ అయితే ఈ ఫారెన్ మ్యారేజెస్లో ఏంటంటే కేస్ టు కేస్ వీ నీడ్ టు డూ రీసెర్చ్ అండ్ వాళ్ళ కేసులో ఎలా అయింది అని చూసి గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇట్లాంటి కేసెస్కి ఏం చెప్పాయో మనం రీసెర్చ్ చేసి వాళ్ళకి మనం సలహా ఇవ్వచ్చు. కొన్ని వీడియోస్ అంటే ఈ సిరీస్ మీద చేద్దాం అనుకుంటున్నాను సార్, విత్ సపోర్ట్. తప్పకుండా నాగరాజ్ గారు, వీల్ ఆల్సో డూ ద ప్రాపర్ గ్రౌండ్ వర్క్ అండ్ రీసెర్చ్ వర్క్ ఆన్ దట్ అండ్ డెఫినెట్లీ విల్ డూ ప్రాపర్ వీడియోస్ ఫర్ దట్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ.